నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అంశాలపైన, అదేవిధంగా నోటిఫికేషన్ పైన ఈ అంశాల గురించి అయితే పూర్తిగా చర్చిద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ కోటూరి మానవతరాయ్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుత రాజకీయ అంశాలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇలాకాలో ఆ గజ్వేల్లో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి కొంత దాడి చేసిన ఇప్పుడు చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తూ ఉన్నారు సార్, ఒక హైకోర్టు అడ్వకేటర్గా, ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఈ అంశాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పేదల సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలని చెప్పి కోరుకున్నారు. అది తప్పేం కాదు. ప్రతి కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది, చిత్రపటం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కలెక్టర్ కార్యాలయంలో కానివ్వండి, సెక్రటరియట్ కానివ్వండి, ఎక్కడైనా ఉంటుంది. మరి ఎమ్మెల్యే కార్యాలయం అన్నప్పుడు అది కూడా ప్రభుత్వందే కదా, ప్రభుత్వం నిర్మించిందే కదా. కాబట్టి అక్కడ ఉండాలనేది కార్యకర్తల ఆకాంక్ష. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షురాలు, డీసీసీ ప్రెసిడెంటు, యువ నాయకురాలు, ఆమె బలంగా ఉండాలి, ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఎందుకు పెట్టరు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి అక్కడ చిత్రపటాన్ని పెట్టింది. సరే, మరి కాసేపట్లోనే వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి దాన్ని తీసివేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలా గజ్వేల్లో ర్యాలీ కూడా చేస్తున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు బంధువు పిలిపించారు అని చెప్పారు. కానీ వాస్తవంగా ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి, అది ప్రోటోకాల్. ఇక దాన్ని తీసేయడానికి అవకాశం లేదు. ఎవరైనా సరే ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి చెందినటువంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కార్యాలయాల్లో పెట్టుకున్నారు, అట్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెట్టుకున్నారు అట్లా. కాబట్టి ఉండాలనేది కార్యకర్తల అభిప్రాయం. దాన్ని పెద్దగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు, భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి పెడితే మంచిది. ముఖ్యమంత్రి ఫోటోని పెట్టడం అనేది సాంప్రదాయం. అంటే దాదాగిరి, గుండాగిరి విధంగా పోట్రే అవుతూ ఉంది కదా. ఇటు మాజీ సీఎం ఆఫీస్ పైనే సేఫ్ లేకుండా ఇట్లా చాలా మంది వచ్చి దాదాగిరి చేస్తూ ఉన్నారు అనే విధంగా. దాదాగిరి ఎందుకు అవుతుంది? అది ఒక పోరాటం అంటారు దాన్ని. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఫోటోని పెట్టాలి, అది ప్రోటోకాలు, అది సాంప్రదాయం. కాబట్టి దాన్ని పెట్టాలని చెప్పి పోరాటం చేశారు తప్ప దాదాగిరి, దొందగిరి అంటే అర్ధరాత్రి పోయి అపరాత్రిలో పోయి మొత్తం పగలగొట్టి ధ్వంసం చేసి చేస్తారు. ఆ పని చేయలేదు కాంగ్రెస్ కార్యకర్తలు కదా. కాబట్టి వాళ్ళ కోరిక ఉన్నది, వాళ్ళ మనోభావాలు, మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టట్లేదని మనోభావాలు దెబ్బతిన్నాయనో ఏదో మొత్తానికి వెళ్ళి అక్కడ కార్యక్రమం పట్టపగలే చేశారు. అర్ధరాత్రి కాదు కదా, మీడియా సాక్షిగానే, సెల్ ఫోన్లు, కెమెరాల సాక్షిగానే చేశారు, ఫోటో పెట్టారు. తర్వాత వాళ్ళు కూడా దాన్ని తొలగించారు. కాబట్టి ఏది ఏమైనప్పుడు ఇది పెద్దగా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ లీడర్ చెప్తుంది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టించింది కేసీఆర్ కదా. కేసీఆర్ కడితే కేసీఆర్ ఫోటో ఎవరు పాలకుడు అయితే ఈ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోనే ఉంటుంది తప్ప మాజీది ఎక్కడైనా ఉంటుందా? అంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ ఫోటో ఉంటుంది. రాష్ట్రాల్లో ఇలా ఉంటుందా లేకుంటే మొత్తం దేశం? అంతే. దేశం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో నరేంద్ర మోడీ పెడతారు, తప్పేం లేదు కదా. అదే అడుగుతున్నారు, ఎవరు ఆఫీస్లో మోడీ ఫోటో ఉందా? ఆఫీసులో ఇప్పుడు ఉన్నదా లేదా అంటే పార్టీ కార్యాలయాలు వేరు, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ వేరు. ఆ క్వార్టర్స్లో క్యాంపు కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉంటుంది. అదంతా కూడా ప్రభుత్వ మన పార్టీ కార్యకర్తలు ఉండదు. అది కేంద్ర ప్రభుత్వ అధికారులు తప్పకుండా ఆ ఫోటోలు పెడతారు. అవి పెడతంటే వద్దంటానికి మనం ఎవరు? కాబట్టి ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఉన్నది ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఆ కార్యాలయాలు ఉంటాయి. R&Bనో లేకుంటే GADనో వాళ్ళ పరిధిలోనో ఉంటాయి. వాళ్ళ అధికారులు పెడతంటే వీళ్ళు పెట్టనీట్లే కదా. కాబట్టి కార్యకర్తలే పోయి పెట్టారు. దాని ప్రోటోకాల్ ఉల్లంఘన, ముఖ్యమంత్రి ఫోటో పెట్టకపోవటం బాధాకరం అని చెప్పి కార్యకర్తలు పోయి ఆ విధంగా వాళ్ళే ఫోటో పెట్టడం జరిగింది. ఇది పెద్దగా నేను అదే అంటున్నా, ఇది పెద్దగా మనం భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి పెట్టుకోవటం మంచిది, సాంప్రదాయం. ముఖ్యమంత్రి అంటే ఒక్కడే కదా ముఖ్యమంత్రి, ఒక్కరే ఉంటారు ఈ రాష్ట్రానికి. ఒకరు ముఖ్యమంత్రి, ఆయనే రేవంత్ రెడ్డి. కాబట్టి మరి ఎమ్మెల్యే కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయమైనప్పుడు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటం ఉన్నప్పుడు తప్పకుండా పెట్టాలి కదా. అంటే నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఆఫీస్లో పెట్టుకుంటారా? పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెడతామన్నా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎమ్మెల్యే కార్యాలయమో పార్టీ కార్యాలయమో అది ప్రభుత్వ అధికారులు పెట్టాలా, వాస్తవంగా పెట్టాలి ప్రభుత్వ అధికారులు. మరి ప్రభుత్వ అధికారులు పెట్టడానికి కదా అక్కడ సమస్య వచ్చింది. పోయి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ జోక్యం చేసుకున్నది. కాబట్టి బీఆర్ఎస్ అధికారం కాల ఇప్పట్లో లేదు. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ప్రతి ఎన్నికల్లో ప్రజలు దీవెనలు అందించారు రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇంకేడ బీఆర్ఎస్ వాళ్ళ కళ్ళగంటం వరకే పరిమితం. కాబట్టి ఏ
నేనేమంటున్నా, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అది ఒక నిబంధన, అది సాంప్రదాయం. అధికారులు పెట్టాలా. ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలు అంటే ప్రభుత్వం అధికారుల నిర్వహణలో ఉంటుంది అది. హ్మ్. హ్మ్. కాబట్టి ప్రభుత్వ అధికారులు పెట్టనీయరు కాబట్టి కార్యకర్తలు పెట్టారు. మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని చెప్పి మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తలు పోయి పెట్టారు. వాళ్ళు తీసేశారు. ఇక అయిపోయి దానికి చెల్లి అయిపోయింది. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారం వచ్చేసి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. హ్యాపీగా ఉన్నారా సార్ కాంగ్రెస్ నేతలు కావచ్చు తెలంగాణ చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా హ్మ్. ప్రజలు, మహిళలు ఇంకా హ్మ్. ఇవాళ మహిళలకు సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 70,000 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల ఈ 3 నెలల 4 నెలల కాలంలో 57,000 కోట్లు మహిళలకు రుణాలు ఇచ్చింది. వడ్డీ లేని రుణాలు. మళ్ళా హ్మ్. హ్మ్. 4,000 కోట్లు దొబ్బిండి కేసీఆర్ మహిళల డబ్బుల్ని. హ్మ్. హ్మ్. రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ వచ్చి ఖాతాలో వేసి బ్యాంక్ యాజమాన్యాలకు చెల్లింపులు చేసి ఆయన చేసినటువంటి దానికి మళ్ళీ మహిళల్ని ఇవాళ ఏం చేస్తాను, పెట్రోల్ బంక్ యజమానులు నారాయణపేటలో పెట్రోల్ బంకు 10 మంది మహిళలు కలిసి నిర్వహిస్తుంటే 6 నెలల్లో 15 లక్షల లాభం వచ్చింది. హ్మ్. ఇంకా సంగారెడ్డిలో పెట్టబోతుంది. అట్లాంటి 28 పెట్రోల్ బంకులు స్థాపన జరుగుతుంది. హ్మ్. 600 బస్సులు, బస్ డిపోలు మహిళా సంఘాలకు ఇచ్చిన కొనుక్కోండి, మీరు బస్సులు నడపండి, లాభాలు పొందండి అని. అదేవిధంగా సోలార్ ప్లాంట్లు. హ్మ్. ఈ విధంగా మహిళా అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది. మహిళలు సంతోషంగా ఉన్నారు. అందుకే వాళ్ళ దీవెనలు. ప్రజలు హ్యాపీగా ఉన్నారా అని అంటారు. ప్రజలే మహిళలంటే రాజకీయ నాయకులు హ్యాపీగా ఉన్నారా? రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మీ పార్టీ వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. ప్రధానంగా బహిరంగంగానే చెప్తా ఉన్నారు. మా పార్టీలో కూడా అందరు హ్యాపీగానే ఉన్నారు. హ్మ్. ఎవరో ఏదో పదవులు ఆశించే వాళ్ళు ఏదో కొంత అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు, కానీ అది వాళ్ళ వ్యక్తిగతం. హ్మ్. కానీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పేదల సంక్షేమానికి పాటుపడుతుంది అనడానికి ఇంకో ఉదాహరణ. హ్మ్. ఇలా అదే మహిళలు 9,000 కోట్ల రూపాయల బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. హ్మ్. ఇలా మన చెల్లి కానీ మన అక్క కానీ, అంటే బస్సులు కాలేజీకి పోయే విద్యార్థులు కానీ వాళ్ళు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తారు. నాన్న మీద బస్ పాస్ కావాలి, డబ్బులు నాన్న, అమ్మ డబ్బులు అని అడుక్కునే పరిస్థితి లేదు ఈరోజు. 3,000 రూపాయలు నెలకు ఆదా చేసుకుంటారు విద్యార్థులు. చిన్న చిన్న బుట్టలు వ్యాపారం చేసుకునే, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఈ ధర నుంచి ఆ ధరికి పోయి వ్యాపారాలు చేసుకుంటూ నెలకు 3,000 మిగిల్చుకొని లాభాలు పొందుతున్నారు. ఆ మిగిలిన డబ్బుల్ని కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అంటే చాలా వరకు కూడా సీనియర్ నేతలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మనకున్న టైం ఎంత సార్? వస్తుంది ఇంకా 2.5 సంవత్సరాలు. పదవుల గురించి కాదు, ఈ ప్రభుత్వాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా పదవులు వస్తాయి, ఎవరికి నష్టమేం జరగదు. కాబట్టి మా పదవుల సమస్య కాదు, పేదవాళ్ళ సంక్షేమం ముఖ్యం. అంటే మీకు పదవులు వస్తున్నాయి కదా సార్, మీ పదవులు వస్తాయి, మీ కింది వాళ్ళకి మీ సేవ కొంతమందికి ముందు వచ్చినాయి, కొంతమందికి వెనక రావచ్చు. వచ్చుడు ఖాయమే. అది రేపా మాపా ఇల్లుండే ఓపిక పట్టాలి, ఓపిక ఉండాలి. గతంలో ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు టీపీసీసీ పెద్దలను అడిగినప్పుడు ఏమన్నారంటే ఉగాది పండగ కత్తాయి, సంక్రాంతి పండగ కత్తాయి, ఈ పండుగ పేర్లు చెప్పుకుంటా ముందుకెళ్తా గానీ ఎక్కడ కూడా మానవతరాయికి న్యాయం జరగట్లేదని మేము అంటున్నాం. మానవతరాయికి న్యాయం జరుగుతుంది, మానవతరాయికి పదవులు వస్తాయి, అది వేరే అంశం. నా అంశం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు నా అంశం ఇప్పుడు మీరు మా ముంగడు నా అంశం వదిలిపెట్టండి. నా అంశం అనేది నాకు సంబంధించిన అంశం. పార్టీ ఆ ఉగాది అన్నది అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఇవ్వాలో ఇటు ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు నిర్ణయం తీసుకుంటారు, ఆయన ప్రకటిస్తారు. మీనాక్షి నటరాజన్ గారు భాగస్వామ్యం ఉంటుంది అందులో. ఇప్పుడు మాకు పదవులు ముఖ్యం కాదు. అంటే ఇప్పుడు మీరు నా ముంగడున్నారు కాబట్టి మీ ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చిన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఎప్పుడు నమ్మకం ఉన్నది. మనిషి ఆశాజీవి, నమ్మకంతో ముందుకు పోవాలి. కష్టపడే వాళ్ళని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. మొన్న కొంతమందిని గుర్తించింది, 36 మందిని. ఈసారి మళ్ళీ కొంతమందిని గుర్తిస్తుంది, తప్పకుండా గుర్తిస్తుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే మాకు పదవులు వస్తాయి. తెలంగాణకి గుండెకాయ లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ నుండి ఒక 2-3 మాత్రమే పదవులు వచ్చినాయి, మిగతా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కొద్దిమందికి ఇచ్చారు, కొద్దిమందికి ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. సుధీర్ గారు మీరు ఆ వార్తెందురు కానీ మా గురించి వదిలిపెట్టండి. పేద ప్రజలకు ఇలా ఏం మేలు జరుగుతుందా లేదా చూడండి. అంటే పైన లీడర్కి న్యాయం జరిగితే కింద ఉన్న ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. అందరికీ న్యాయం చేసేదే సకల జనుల ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సకల జనుల ఇందిరమ్మ రాజ్యం ఒక కాంగ్రెస్తోనే సాధ్యం. కాబట్టి అందరూ ఉంటారు ఇందులో భాగస్వామ్యాలు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వ్యవస్థలు, అన్ని వర్గాలు, అణగారిన వర్గాలు అందరికీ అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే విధంగా ఉంటాయి అవకాశాలు. అందరంత దూరంలో ఉండవయ్యి.
కాబట్టి ఇవాళ మేము కూడా కోరుకునేది మా పదవులు కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏ విధంగా ఇవాళ పేద ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందో, ఇవాళ ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మార్చిండు, అప్పులో దింపిండు రేవంత్ రెడ్డి. అప్పుల ఊబిలో గురిగిపోయిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి ఎంత ఇబ్బంది పడుతుండో, ఎంత శ్రమిస్తుండో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినా ఇవాళ వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చిండు. 15 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చిండు. 17 లక్షల మందిని ఆ రేషన్ కార్డు జాబితాలో చేర్చాడు, చేరినోళ్ళనే చేర్చిండు. ఇవాళ ఎంతమందికి 1,15,00,000 రేషన్ కార్డులు ఉంటే, ఇవాళ సన్న బియ్యం, ఇవాళ మనం బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఉన్నాం. ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో, ఇలా నా మారుమూల పల్లెల్లోని పేద ప్రజలు, సామాన్యులు, మధ్యతరగతులు, బస్తీల్లో ఉండేవాళ్ళు, గల్లీల్లో ఉండేవాళ్ళు అదే అన్నాన్ని తింటున్నారు. ఇలా అన్నం తినుకుంటూ పేద ప్రజలు, సామాన్యులు ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడని తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిందా? పేదవాడికి ఏం కావాలో పంచపక్ష పరిమాణాలు కాదు, గూడు, కూడు. ఇందిరమ్మ ఇళ్ల రూపంలో ఇవాళ 1,15,000 ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే గృహప్రవేశాలని. ఇంకొంచెం మా లక్ష్యం, మా తప్పు కాదు, 4.5 లక్షల ఇల్లు కట్టాలనుకున్నాం. పేద ప్రజలు వాళ్ళ స్తోమత క్రమక్రమంగా ఇచ్చిన అంచెలంచెలకు సహాయం చేస్తున్నాం. ఎట్లాగూ ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. అంటే సామాన్యునికి కావాల్సింది ఇందాక మీరన్నట్టే కూడు, గుడ్డ, ఉపాధి కూడా మెయిన్ దీంట్లోకి వస్తుంది. ఎక్కడ సార్ జాబులు, ఎక్కడ 2 లక్షల జాబులు అన్నారు సంవత్సరానికి. ఇది చాలా మందిని కూడా లీడర్లు ఒక వెంటాడుతున్న ప్రశ్న, ఎప్పుడు సార్, ఎప్పుడు ఇస్తారు సార్? చాలా మంది కూడా మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సరైనది. 67,763 ఉద్యోగాలని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా, పారదర్శకంగా, లీకులు లేకుండా, అవినీతి లేకుండా ఇవాళ నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని చేసిండు రేవంత్ రెడ్డి. నియామక పత్రాలు, కొలువుల పత్రాలు, నియామక పత్రాలు చేతిలో పెట్టిన అది గొప్ప. నోటిఫికేషన్లు ఇవ్వడం కాదు, నోటిఫికేషన్లు అందరు ఇస్తారు. ఏమైతే నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు అవుతాయా? ఇలా కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగుల జీవితాలు ఇక్కట్లు, కటిక చీకట్లు. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇలా నిరుద్యోగుల జీవితాలు వెలుగు జిలుగులు. ఎందుకంటే ఇవాళ టీచర్ ఉద్యోగాలు నింపినాం. ఇలా 11,500 మంది హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు చదువు చెబుతున్నారు. ఇలా గ్రూప్ 1 అధికారులు ఎట్లా అయ్యారు చూశారు కదా, మట్టిలో మాణిక్యాలు వాళ్ళు. అసలు టైర్ల కొట్టు పంచరు, యజమాని కూతురు, అదేవిధంగా తల్లిదండ్రులు లేని అనాథలు, ప్రతిభ ఉన్న వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఎవరు కాదు ఆకాశంలో ఊడిపడలే, వాళ్ళంతా ఆగర్భ శ్రీమంతులు కాదు. అందరి జీవితాలు చూస్తే వాళ్ళంతా సామాన్య మధ్యతరగతి, చిన్నప్పటి నుంచి ప్రతిభావంతులు వాళ్ళు. మళ్ళీ అట్లాంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి ఎటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేతగాలేదు 14 ఏళ్ళుగా పరీక్ష పెట్టిండు. ఎన్నో అవాంతరాలు సృష్టించారు, కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. ఖరీదై గంటకు లక్షలాది రూపాయలు తీసుకొని వాదించే కపిల్ సిబాల్ లాంటి లాయర్లను బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. అయినా సత్యమేవ జయితే, ఆ కోర్టు సుప్రీంకోర్టుకు పోయినా సత్యమే గెలిచింది. కాబట్టి ఇంత మంచి పని చేసింది. ఇంకా 40,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. నేను నిరుద్యోగులను ఒకటే అంటున్నా, మీరు ఎవరో చెప్పిన మాటలని కొంతమందికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగునే తెలుసుకోలేనంత వరకు మనం మోసపోతూనే ఉంటాం. కాబట్టి ఎవరైతే ఆ రోజు మీరు వాయిదాలు, ఈ రోజు జాప్యం కావడానికి కూడా కారణం ఏంది? ఇలా యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్ చట్టబద్ధంగా అసెంబ్లీలో పెట్టింది ప్రభుత్వం. గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఎట్లా ఎప్పుడు అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు అందులో ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేటానికి మా పరీక్షలు వాయిదా కావాలా, మా గ్రూప్ 1 వాయిదా కావాలా, గ్రూప్ 2 వాయిదా కావాలా, డిఎస్సి వాయిదా కావాలని చెప్పి ఎవడో మాటలు మీ బీఆర్ఎస్ వాడు కొంతమంది వాళ్ళకి ఉద్యోగాలు రావు, సద్యోగాలు రావు, నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని ఉసుగొలిపి వాడు తిప్పుకున్నారు. మేము ఎట్లాంటి వాయిదాల కోసం తిప్పుకోలే, పరీక్షల్లో ఎన్నికలప్పుడు కాదు, పరీక్ష మేము తిప్పుకోలే, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. విషయం వినండి, అక్రమాలు జరిగినాయా? గ్రూప్ 1లో లీక్ అయిందంటే కోర్టు నమ్మింది, ఆధారాలు చూపించడం. ఇవాళ గ్రూప్ 1లో అక్రమాలు జరిగిందంటే ఆధారాలు చూపరాయి. కోర్టు కూడా ఏమైంది, అనుమానాలు కాదు మాకు కావాల్సింది, అపోహలు కాదు మాకు కావాల్సింది, ఆధారాలు ఇవ్వండి అన్న. ఎవరాయ్? అరే 562 పోస్టులు భర్తీ చేస్తే ఎవడైనా అక్రమంగా అందులో చేరినాడు ఉంటే చెప్పండి. మేము అడిగినాం, చాలా ఇంటర్వ్యూలు అడిగినాం. ఒక్కరి నూరు మీద పరాయి, కనీసం వాడి పేరు, హాల్ టికెట్ చెప్పండి. ఆయన ఎవరికి డబ్బులు ఇచ్చిండో, ఒక మంత్రికి డబ్బులు ఇచ్చినామంటారు. ఏ మంత్రికి ఇచ్చిండో, ఎవరికి ఇచ్చిండో, అభ్యర్థి ఎవరు, ఆయన హాల్ టికెట్ చెప్పండి. ఇప్పుడు నేనే పోరాటం చేస్తాను. దానికి ఏం లేదు, ఉత్తగా ఆరోపణ చేయటం అన్నమాట. అంటే సహసిద్ధంగా నిరుద్యోగ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే 563 ఉద్యోగాలు, 62 ఒక ఉద్యోగం భర్తీ అయింది ముందే ఈ స్పోర్ట్స్ కోటాలో.
562 ఉద్యోగాలు రాక వచ్చిన నోటిఫికేషన్, 14 ఏళ్ల తర్వాత భర్తీ అవుతున్న నోటిఫికేషను. అరే ఇందులో మనం రాకపోతే ఇంత పెద్ద నోటిఫికేషన్లో మళ్ళీ భవిష్యత్తులో మనం గ్రూప్ 1 అధికారులు అవుతామో కాము. అంటే ఎంతమంది రాసినా 3.5 లక్షల మంది ఫిలిమ్స్ రాస్తే 33,000 మంది ఎంపికయ్యారు మెయిన్స్కి. 33,000 మంది ఎంపికయ్యారు. మిగతా వాళ్ళందరూ నిరాశ. అరే ఏదో రకంగా ఆపాలా. జీవో 55 వద్దు అన్నది వాళ్ళే కొంతమంది. 55 వద్దు, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం ఇది, ఈ జీవో ప్రకారం పోతే మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే పరీక్ష మధ్యలో ఆగిపోద్ది అని వచ్చింది వాళ్ళే. మళ్ళీ లేదు 29 మళ్ళీ రాజకీయ శక్తులకు ప్రలోభాలకు లొంగి వాళ్ళ యొక్క ఎంగిలి మెతుకులకు ఆశపడి లేదు జీవో 29లో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉల్టాగా మళ్ళీ ఈ జీవో 55 తేవాలని చెప్పి మళ్ళీ కోర్టులో కేసులు వేసింది వాళ్ళే, హైకోర్టులో వేస్తే మళ్ళీ ఏమైంది, అక్కడ కూడా ఏమైంది, ఈ జీవో 55 ద్వారా నిజంగా ముందుకు పోలేము. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జడ్జిమెంట్ ప్రకారం జీవో దానివల్ల ఏంటంటే ప్రిలిమ్స్ రిజర్వేషన్లు ఉంటాయి 55. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వడపోత పరీక్షలలో రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పింది. మరి ఉండొద్దు అని చెప్తే మనం అట్టబెడతాం. మరి కేసీఆర్ అట్టబెట్టంటే కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా ఈ నియామక ప్రక్రియ ఆగిపోవాలి. నీ నోటిఫికేషన్ ఇస్తాడు, ఇచ్చుడే కానీ అవి భర్తీ కాక నిరుద్యోగులు చచ్చుడు అప్పుడు సేమ్ అంతే కదా. ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగులు చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు నిరుద్యోగులు అంటే వాళ్ళకి ఒక చిన్న చూపుగా అయిపోయింది. నిరుద్యోగులు అంటే ప్రేమ ఉండబట్టి గతంలో వాడుకున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా ఎవ్వరు వాడుకోలేదు. మేమేం రమ్మనలేదు, వాళ్ళ డబ్బులు ఇచ్చి పిలిపించుకోలేదు. అక్రమాలు జరిగినాయి. అవును, అవును అంటే ఉద్యోగాలు వచ్చిందని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు అన్యాయం చేస్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం అవుతుంది అంటే సక్రమంగా పరీక్ష పెట్టి మంచిగా పరీక్ష రాసినటువంటి ప్రతిభావంతుడికి ఉద్యోగం ఇస్తే నీకు అన్యాయమా? అంటే ఏదైతే నీ దగ్గర లోపం ఉంది, అది 2 లక్షల ఉన్నదే 2 లక్షల ఉద్యోగాలు, ఉన్నదే 2 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు 67,000 భర్తీ అయినాయి. ఇంకా మా అంటే 1,35,000 40,000 ఉద్యోగాలు ఉంటాయి. అయితే ఈ జీవో 29 అని చెప్పి తీసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు దిప్పారు. అది వాస్తవంగా జీవో 29 సరైనటువంటిది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వ్యతిరేకం కాదు. ఆ జీవో 29 ద్వారా పరీక్ష పెడితే 15,000 మంది బీసీలు రాశారు మెయిన్స్, ఎస్టీలు 3,000 మంది రాశారు, ఎస్సీలు 5,000 మంది, సుమారు 4,000-5,000 మంది రాశారు. ఓసీలు రాసిందంతా 5,000 మంది. ఎవరికి నష్టమైంది? నష్టమైందా? అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఏం చేయాలి? కాలికెత్తి ఏలికేసే కాలికి చివరికి మూల్యాంకనం పడుతుంది. మూల్యాంకనంలో తప్పు అన్నోడు మూర్ఖుడు, అంతకన్నా మూర్ఖుడు ఇంకోళ్ళు. అట్లాంటి సివిల్ సర్వీస్ పరీక్షలే జరగవు. ఇక నీకు పేపర్లు దిద్దిన పంతుల మీద, వాళ్ళ మీద, లెక్చరర్స్ మీద, అసిస్టెంట్ ప్రొఫెసర్ల మీద నమ్మకం లేకపోతే ఇంక ఎవరి మీద నమ్మకం ఉంటుంది? అంటే ఎవరు దిద్దాలి ఈ పేపర్? పాకిస్తాన్ వాడు దిద్దాలి పోయి? అంటే తెలంగాణ లెక్చరర్ దిద్దితే మీకు సరిపోదా? అంటే పాకిస్తాన్ వాడు వచ్చి దిద్దాలా? ఏమన్నా అర్థం ఉందా? పోనీ అర్థం అక్కడ ఎగ్జామ్ సెంటర్లో అవకతవకలు జరిగింది. ఈ ఎగ్జామ్ సెంటర్ 70 మందికి ఎట్ట వచ్చినాయి? అరే 1,800-1,500 మంది రాసిన చోట 70 మందికి రావా ప్రతిభావంతులకి? అంటే ఒకే రూమ్ లో మరి ఏది ఆధారాలు? సీసీ కెమెరాలు ఉన్నాయి. కోర్టు మొత్తం ఆ రోజు హైకోర్టులో డివిజన్ బెంచ్లో వీళ్ళు చేసిన ఆరోపణలకు అన్ని కూడా టీజీపీఎస్ ఆధారాలు ఇచ్చింది, సీసీ ఫుటేజ్లు ఇచ్చింది, భద్రతా ప్రమాణాలు. ఎక్కడ జరిగింది అవకతవకలు? సరే ఇన్ని ఆరోపణలు వస్తున్నాయంటే ఇప్పుడు అక్కడ ఒక మాట అంటారు పెద్దలు కూడా చాలా మంది అంటారు, నిప్పులేంది 10 వేరు, వివాదాలు వేరు, పరీక్ష వేరు. అంటే ఇక్కడ ఆరోపణ సరే పొగ వచ్చిందా రాలేదా అనేది సీసీ కెమెరాలు చూపిస్తాయి కదా. పైలటింగ్ జరిగిందా, ఒకటి పరీక్ష ఇంకోటి రాసిండా అనేది సీసీ కెమెరాల ఫుటేజ్ అట్నే ఉంది. కోర్టు చూపించింది. అంటే ఇప్పుడు ఎక్కడ ఎగ్జామ్ రాశాడు అందరూ మంచిగా రాశారు. ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తా ఉన్నాయి? కావాలని. అంటే ఏంటంటే రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆ సినిమా పేరు గుర్తు నరసింహనో ఏదో మాకు గుర్తు రావట్లే, కానీ నాకు దక్కంది ఎన్నటికీ ఇంకోటి దక్కడానికి వీల్లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఏదో రకంగా అడ్డుకోవాలి. పాపం అంటే వచ్చేది 503 మంది కదా, రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా. కానీ వాళ్ళ ఆవేదనను, వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంది. కాలికేస్తే సుప్రీంకోర్టు దాది ఖరీదైన లాయర్ పెట్టి వాదించినా ప్రయోజనం లేకుండా అయిపోయింది. కాబట్టి నేను ఒకటే, గ్రూప్ 1 పరీక్ష అయిపోయింది, ఇంకో గ్రూప్ 1 రాబోతుంది. ఇందులో విఫలమయ్యారా సఫలమైన వాళ్ళు ఏం గొప్ప కాదు, విఫలమైన వాళ్ళు ఏం తక్కువ కాదు. నా దృష్టిలో కొద్ది తేడాలు, ప్రయత్నం లోపంలో ఎక్కడో కొంచెం తేడా ఉంటుంది అంతే తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా ఇంకోటి రాబోతా ఉందని వార్తాపత్రికలు చూస్తా ఉన్నా. 14,000 జాబ్స్, పోలీస్ జాబ్లు రాబోతా ఉన్నాయి సంబంధించి ప్రభుత్వం సేకరిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 2లో, గ్రూప్ 1లో 562 పోస్టులు భర్తీ చేసింది.
562 పోస్టుల్లో చాలామంది ఎంపీడీఓ లాంటి ఉద్యోగాల్లో చేరలేదు. ఉమ్, ఉమ్, గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు చేరారు. ఎందుకంటే తొందరగా ప్రమోషన్లు వస్తే తొందరగా పైకి ఉన్నత స్థాయికి పోవచ్చు అనే ఆలోచన కొంతమంది 20 మందికి సివిల్ సర్వీస్లో ఎంపిక 20 మంది ఉమ్, గ్రూప్ 1లో ఉన్నవాళ్ళు. ఉమ్, ఉమ్, అంటే వాళ్ళు ప్రతిభావంతులు అన్నట్టే కదా. ఆ 20 ఉద్యోగాలు ఖాళీగా అయిపోయినాయి. అట్లా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ ఉద్యోగాలు గ్రూప్ 2లో కూడా దాదాపు 83 ఉద్యోగాలు ఉంటే ఉమ్, ఉమ్, అందులో చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసుల్లో ఉంటాం, వేరే ఉద్యోగాల్లో ఉంటాం. ఉమ్, దానికన్నా ఇది మంచి పోస్టు అయితేనే ఇందులో చేరారు. ఉమ్, ఉమ్, కాకపోతే మళ్ళీ ఆ సర్వీస్లో కొనసాగారు వాళ్ళు. Hmm. అట్లా రాకపోవటం, వేరే ఉద్యోగాలు ఉండి గ్రూప్ 2లో జరగకపోవటం, ఇట్లా ఖాళీలు ఏర్పడినాయి. ఉమ్, ఉమ్, గ్రూప్ 4లో కూడా 8,000 మంది, కొంతమంది ఈ గ్రూప్ 4లో వచ్చిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ 2లో ఉంటాం. చేరడానికి ఒక 60 రోజులు సమయం ఇస్తారు. ఆ ఉద్యోగాలు చేరిన వాళ్ళ సంఖ్య ఎంతని ఆ విభాగాలను అడుగుతుంది. అంటే అర్థమైంది, మీ ఖాళీలను మిగిలితే మళ్ళీ నిరుద్యోగులతో నింపాలనే కదా ఆ ఉద్యోగాలని మళ్ళీ నోటిఫికేషన్లు చేర్చి. ఉమ్, 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 కాబట్టి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల మేలు కోరే ప్రభుత్వం. ఉమ్. నిరుద్యోగుల కీడు చేసేవాళ్ళం అయితే మేము కూడా కేసీఆర్ చేసినట్టే మోసం చేసేవాళ్ళం కదా. నోటిఫికేషన్లు ఇచ్చుడు, అవి భర్తీ కాక సార్, నిరుద్యోగులు చచ్చుడు. మీరు చాలా డిబేట్లో కూడా పాల్గొంటా ఉన్నారు ఈ అంశం పైన. చాలా మంది కూడా నిరుద్యోగులు కూడా అందులో ఉన్న ప్రస్తావన కూడా మేము చూస్తూ ఉన్నాము. అయితే నిరుద్యోగులను కూడా మీరు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితులు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. అంటే మీకు కూడా కొంత అవగాహన ఉంటుంది, మీరు కూడా ఒక అంటే హైకోర్టు నిరుద్యోగుల అడ్వకేట్ తరపున ఆ అంశానికి సంబంధించి కూడా మీకు లీగల్ సెల్ కూడా అంతా తెలిసి ఉంటుంది. ఉమ్. కానీ ఎందుకు వాళ్ళని అంతా మానసికంగా ఇబ్బంది గురే విధంగా గుర్తుపెట్టుకోండి, మేము నిజమైన నిరుద్యోగుల వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కోరుకుంటాం. ఉమ్, నకిలీ నిరుద్యోగులు, కృత్రిమ నిరుద్యోగులు, రాజకీయ పార్టీల మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టండి. వాళ్ళ ఉద్దేశం రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బద్దాం అంటే వాళ్ళు చేయదు కదా, వాళ్ళు ఎవరు నమ్మడు కదా. ఉమ్, ఉమ్, కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఉపయోగించుకుంటారు, Hmm. పావులుగా ఉపయోగించుకుంటారు. వాడి జీవితం నాశనం. వాడు కనీసం మీరు చూడండి, ఉమ్, ఎవరైతే మాట్లాడుతున్నారో టీవీలో, అమ్మ నువ్వు క్వాలిఫై అయినావు అని అడగండి, ఉమ్. బాబు నువ్వు క్వాలిఫై అయినావు అడగండి. అంటే జీవోల వల్ల తీసుకురావడం వల్ల మేము క్వాలిఫై జీవోలు ఏంది, అది మేలైన జీవోనే కదా. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా పరీక్ష పెడితే నువ్వు క్వాలిఫై అవుతావా? మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే ఆగిపోదా పరీక్ష? అర్థం ఉండాలి. జీవో 29 19 రాష్ట్రాల్లో అమలవుతుంది. గుజరాత్లో అమలవుతుంది, ఉత్తరప్రదేశ్లో అమలవుతుంది, మహారాష్ట్రలో అమలవుతుంది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో జీవో నెంబర్ 5 పేరుతో అమలవుతుంది. అసలు నార్త్ ఈస్ట్ స్టేట్ మన ఈశాన్య రాష్ట్రాల్లో అయితే రిజర్వేషన్లు లేవు. అసలు ఎవరిని పికప్ చేయరు. ఇంకో రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వం అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జీవో నెంబర్ అయితే ఒక మాట ఇందాకన్నా కదా, అది రాజకీయ పార్టీది. నాకు దక్కంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేత కాలేదు కాబట్టి నాకు దక్కంది కాంగ్రెస్ ప్రభుత్వం దక్కడానికి వీలేదు. నిరుద్యోగులు ఏంది ఇట్లాంటి కొంతమంది అమాయకులు మాట్లాడుతుంటారు కదా, నేను ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు, నా పక్కనోడు క్వాలిఫై అయ్యిండు, వాడికి ఎట్లా వస్తుంది ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ. వాడు కష్టపడిండు, నువ్వు రోడ్డు మీద తిరిగినావు, నువ్వు వాయిదాలను తిరిగితే వాడు పుస్తకాలు పట్టుకొని చదివి వాడికి ఉద్యోగం వచ్చింది. కాబట్టి గర్వపడాలా, అంతేగాని మానసికంగా బాధపడి ఒక సైకో లెక్క తయారైపోయి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలని దూషించడం వల్ల ఏమవుతుంది? నువ్వు రాజకీయాల్లో పోతావా? పోయి మాట్లాడు. నిరుద్యోగం ముసుకేసుకొని టీవీ చర్చలకు వచ్చి మైకులు పెడితే యూట్యూబ్ల ముందు మాట్లాడేవాళ్ళు అట్లా ఉద్యోగాలు వస్తాయా? చెప్పండి, ఆలోచన చేయండి. గుర్తుపెట్టుకో, ప్రతిభావంతుడిని ఎప్పుడు కూడా చెడగొట్టలేడు. చదువుకున్న నిజంగా చదివిన వాడు, మనస్ఫూర్తిగా తపస్సులాగా చదివిన వాడు ఎంత మళ్ళీ పరీక్ష పెట్టినా మళ్ళీ వస్తాడు, మళ్ళీ పరీక్ష పెట్టినా మళ్ళీ వస్తాడు. అట్లాంటి వాళ్ళే కదా సివిల్ సర్వీస్ స్థాయిలో 20 మంది 6 సార్లు వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ 1లో. అక్కడ రాక మళ్ళీ గ్రూప్ 1 వచ్చి ఈ గ్రూప్ 1లో చేరిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చేరిన తర్వాత మళ్ళీ సివిల్ సర్వీస్ వచ్చింది వాళ్ళకి. అంతటి ప్రతిభావంతులు ఉన్నారు. ఫస్ట్ నువ్వు ఎదుటి వాళ్ళని ప్రశ్నించినప్పుడు నువ్వు క్వాలిఫై అయినావు ఆ గ్రూప్ 1ని. అసలు 67,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే నువ్వు కనీసం గ్రూప్ 2 రాసి ఉంటావు కదా, కంపల్సరీ రాసి ఉంటారు. నువ్వు గ్రూప్ 2 రాదా, నీకు గ్రూప్ 4 రాదా, ఏ ఉద్యోగం రాదా, ప్రిలిమ్సే క్వాలిఫై కాకుండా ఇక్కడ కూర్చి గ్రూప్ 1 మైన్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఆ జీవో 55 నాకు ఎట్లా వస్తుంది? నీకు 55 పెట్టినారా, 29 పెట్టినారా, రేపు ఇంకో జీవో తీసినా రాదు. ఇంకొక అంశం అంటే జీవోల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 46 గురించి అప్పుడు బల్మూరి వెంకట్ కూడా భలే మాట్లాడిండు. ఆయన కూడా ఇప్పుడు ఏడున్నాడు కూడా కనిపించట్లేదు. అంటే ఈ అంశాల పైన ఎందుకు నిరుద్యోగులకి అన్యాయం చేస్తా ఉన్నా ఇప్పుడు కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 46 జీవో తెచ్చింది ఎవరు? వాళ్ళు తెచ్చిన మీరు కూడా అప్పుడు వాళ్ళు తెచ్చినప్పుడు మేము ఏం చేసినాం, అది రాష్ట్రపతి ఉత్తర్వులు మళ్ళీ సవరించాలి. పుణ్యకాలం అయిపోద్ది. దానికోసం కూర్చుంటే ఉన్న ఇప్పుడు మీ ఉద్యోగాలు కావాలనేది వీళ్ళే 46 సవరించాలని మీరు అది చేయాలంటే మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వులు చేయాలా. 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు ఈ ప్రభుత్వ కాలం కూడా అయిపోద్ది. కాబట్టి మరి ఉద్యోగం మీరే చెప్పండి, అందరు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా కలిసి ఎంతమంది ప్రిపేర్ అవుతారు? కానిస్టేబుల్, ఎస్ఐలు వాళ్ళు కొద్దిమందే ఉంటారు కదా.
గ్రూప్స్ వాళ్ళు, టీచర్లు రకరకాలు ఉంటారు. ఉమ్, ఉమ్, అంటే మీ ఒక్కరి కోసం మొత్తం నోటిఫికేషన్ ఆపమంటారా? ఆయన చేసిన తప్ప ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది, 46 సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచన చేస్తుంది. ఏ విధంగా చేయాలని చెప్పింది గుర్తుపెట్టుకోండి. పాపం మొన్న జియో 46 వల్ల నష్టపోయినటువంటి వాళ్ళని చాలామందిని హైడ్రాలో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఉమ్, ఇలా హైడ్రాలో 35,000 40,000కు 35,000కు వాళ్ళందరూ దాదాపు 500 800 మంది 900 మంది జాయిన్ అయ్యారు అందులో. ఉమ్, మరి ప్రభుత్వానికి మానవత దృక్పథం ఉన్నట్టే కదా. ఉమ్, ఉమ్, అరే ఎక్కడ ఉద్యోగం ఖాళీగా ఉంటే ప్రభుత్వ శాఖలో అది నిరుద్యోగులతో భర్తీ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని రాజకీయాల ఉచ్చులో పడిపోయి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీ మేలు చేయడం కోసమే కదా రేవంత్ రెడ్డి గారు ఇలా 6,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచి నిరుద్యోగుల గొంతు కోసింది. మరి ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? గత ప్రభుత్వం 6,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులకే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డి సరైన చర్య కాదు, నిరుద్యోగులకు రావాలని చెప్పి వాళ్ళని దొరికించి 6,000 ఉద్యోగాలు మళ్ళీ ఇందులో చేర్చిండు. అదేవిధంగా గత ప్రభుత్వం ఎవరికైనా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ₹1,00,000 సాయం చేసిందా? ఇయర్ 250 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ రాసే వాళ్ళకి లక్ష చొప్పున సాయం చేసింది. అందులో 20 మంది విజేతలు అయ్యారు. మళ్ళీ మెయిన్స్ ఇంటర్వ్యూకి పోయే వాళ్ళకు కూడా లక్ష సాయం చేసింది. మరి గత ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందే? ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ ఎప్పుడన్నా ఇచ్చిండా? 300 కోట్లు, 450 కోట్లు, 500 కోట్లు కావాల్సి వస్తే 250 కోట్లు, 350 కోట్లు అందులో తరుగు కోత. మరి ఇలా రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారం వచ్చి చేసినా తెలియదు. ఎవరు పనిచేసే ముఖ్యమంత్రి? అట్లాంటి కావాలని రాజకీయాల ప్రలోభపడి మీకు రాలేదు కాబట్టి గ్రూప్ 1 ఫిలిమ్స్లో నువ్వు క్వాలిఫై కాలేదు కాబట్టి ఇంకెవడు క్వాలిఫై కావడానికి వీల్లేదు, రజనీకాంత్ సినిమాలాగా నాకు దక్కంది ఇంకెవడికి దక్కడానికి వీల్లేదు. అరే చూడ ఎంత జాలి. మీరు పోయారు, ఇంటర్వ్యూకి పోయారు, ఆడ గ్రూప్ 1 ఆస్పిరెంట్లు ఆ రోజు మేము అట్లా చేయలేదు, మేము డబ్బులు ఇచ్చే స్తోమత లేదు, కానీ పాల ప్యాకెట్ కూడా కొనే స్తోమత లేదు మాకు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ చూసారు కదా. మరి అట్లాంటి వాళ్ళు ప్రతిభావంతులకి ఇస్తే ఇంకెవరికి ఇవ్వాలి ఉద్యోగాలు? మీరు ఇట్లా ఆరోపణలు చేస్తే కావాలి మీకు రాలేదని చెప్పి కుళ్ళు బుద్ధితో కుట్రలతో వేరే వాళ్ళ ఉచ్చులో పడిపోయి, రాజకీయ పార్టీలు ఉచ్చులో పడిపోయి నిజమైన ప్రతిభ అంటే వాళ్ళు నిరుద్యోగులు కదా. 562 మంది నిరుద్యోగులే కదా. వాళ్ళు కూడా కష్టపడి తపస్సులా చదివితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. మీరేమో వాయిదాలని ఆ టీవీ చుట్టూ ఈ టీవీ చుట్టూ రోడ్ల మీద అశోక్ నగర్లో ఆడేడు ధర్నాలు చేస్తే సరిపోయింది. అట్లాంటి వాడికి ఎవరికి చూపించండి, ఎవరికన్నా అట్లా ధర్నాలు చేసినప్పుడు ఎవరికి ఉద్యోగం రాలి. ఇంకోటి మాతో చర్చలకు వచ్చారు కొంతమంది మహానుభావులు. ఆ చర్చలకు వచ్చిన వాళ్ళు టూరిజం ప్లాజాలో వాయిదా ఏమంటే మేము గత ప్రభుత్వం అయితే పట్టించుకునేది కాదు, నిరుద్యోగులు దగ్గర రాయించేది కాదు. కానీ మేము దగ్గర చర్చలు పిలిచినప్పుడు ఆ ముఖాలు చూస్తే అందులో ఎవరికి ఉద్యోగం రాలేదు, ఒక్కడికి రాలే. సరే, ఇంకోటి తెలంగాణలో ఏదైతే కుటుంబ పాలన పోవాలి, అవినీతి జరుగుతూ ఉంది, కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటిని పోవాలంటే ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అవినీతి అనేది ఉండదు. అవినీతి మరకలతో నిండిపోయిన తెలంగాణని కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీతోని మొత్తం తెల్లగా చేద్దామన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసిరు. దాంట్లో అందరి పాత్ర కూడా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినాక అవే అవినీతి, అవే కుంభకోణాలు, అదే కుంభకోణాలు అదే విధంగా యథావిధిగా సాగుతూ ఉంది తెలంగాణలో. అంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ లేదు, అవకాశమే లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి బద్నాం చేయటం కోసం కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, అసెంబ్లీ సాక్షి చెప్పిండు, మీరు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నారో మైనింగ్ అని చెప్పి, ఆయన మీద నేను సిబిసిఐడికి విచారణకి ఇస్తా, లేకుంటే సిబిఐ అంటే సిబిఐకి ఇస్తా. రాష్ట్ర ప్రభుత్వం విచారణ సంస్థ సిఐడికి నమ్మకం లేకపోతే సిబిఐకి విచారణకి ఇస్తా, మీరు ఫిర్యాదు చేయండి అన్నాడు. అదేవిధంగా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో మరి మీ అక్రమాల పైన కూడా విచారణ జరిపేదాం, దానిపై జరుపుదాం, దీనిపై జరుపుదాం, ఫిర్యాదు చేయమని తోక ముడిచారు, పారిపోయారు. అది అయిపోయింది. ఒట్టినాగులపల్లి అంశంలో ఆడ మైనింగ్లో పొంగులేటికి సంబంధమే లేదు. పొంగులేటి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి బీఆర్ఎస్ పార్టీని వీడి కసితో పనిచేసిండు, బీఆర్ఎస్ ఓడిపోవాలని. అది నచ్చట్లే వాళ్ళకి. అంటే పొంగులేటి అప్పుడు కాంట్రాక్టర్ కాదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? అప్పుడు వ్యాపారవేత్త కదా ఆయన? మీ పార్టీలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు చేయలేదా? అప్పుడు అవినీతి గుర్తు రాలేదా? ఇవాళ కొత్తగా నాదర్గూల్లో 300 కోట్ల అవినీతి అని చెప్పేసి మళ్ళీ ఇందులోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని లాగుతున్నారు. అంటే పొంగులేటి పేరెత్తంది బీఆర్ఎస్ నాయకత్వానికి పూట గడవట్లేదు. ఆయన చూపించి ఇంకేందని విష ప్రచారం చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే ఆయన అవినీతి చేయలేదు అంటారా? ఇక్కడ చేసిండు, అదే అంటున్నా. బాధితులు వ్యవసాయ భూమి కాదు, పోరంబోకు భూమి అని అందులో క్లియర్ గా ఉంది.
అది ఎవరిది ప్రభుత్వ భూమి కూడా కాదు. సుప్రీంకోర్టు 2015లో తీర్పిచ్చింది. ఉమ్, ఏమని ఇచ్చింది? ఇది శివబహదూర్ సంబంధించిన రాజా శివబహదూర్ సంబంధించిన వారసులకు చెందిన భూమే అని చెప్పింది. ఉమ్, మళ్ళా దాన్ని కొర్రీలు పెట్టేందుకు ఏం చేశారు? మళ్ళా దాన్ని ల్యాండ్ సీలింగ్ ట్రిబ్యునల్కి దాన్ని పంపించారు. ఉమ్, ఆ ల్యాండ్ సీలింగ్ ట్రిబ్యునల్ నోటీసులు ఇస్తే మళ్ళీ ఈ వారసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి పోయి మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. ఉమ్, ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది అది, ఇంకెవరిది కాదు. ఉమ్, కోర్టు ల్యాండ్ సీలింగ్ అంటే ఒక వ్యక్తికి ఇంత మాత్రం పరిమితం ఉండాలి. ఉమ్, కానీ ఆ రాజా శివబహదూర్ ఆయన వారికి వారసత్వం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పంచుకుంటే తలా 10-20 ఎకరాలు కూడా రాదు. ఉమ్, ఉమ్, కాబట్టి అది నేరంగా చట్టం సుప్రీంకోర్టు చెప్పింది సమ్మతమే. ఉమ్, కాకపోతే హరీష్ రావుకు పని లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు ఉమ్, ఏ విధంగా మహబూబ్ నగర్ బాలానగర్లో భూములు అక్రమం చేసిన వాళ్ళ మామ వాళ్ళ బామ్మర్ది సుమన్ రావు, ఉమ్, అదేవిధంగా సంతోష్ రావు, గంగుల కమలాకరు ఉమ్, ఏ విధంగా గ్రానైట్ అక్రమాలు మనం అందరం విన్నాం. వాళ్ళ పాటలో ఉన్నారు. ఒక కలెక్టర్ అయితే ఆయన రాజీనామా చేపించి ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పెట్టి ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఉమ్, తెలుసా పేర్లు ఎందుకు ఇక మీకు? వాళ్ళ పాటలో ఉన్నారు. మా పార్టీలో ఉన్న ఒక గ్రానైట్ వ్యాపారిని మా ఖమ్మం జిల్లాలో ప్రముఖ వ్యక్తిని ఆయన మీద పన్నులు వేసి ఆయన మీద ఫిర్యాదులు చేసి ఆయన 200 కోట్లు ఫైన్లు వేస్తే పెనాల్టీలు వేస్తే ఉమ్, ఆయన తట్టుకోలేక ఆయన పార్టీలో చేరిన దాకా ఊరుకోలే. చేరిన తర్వాత ఆయనకు ఒక పదవి ఇచ్చారు. ఉమ్, వాళ్ళ పెనాల్టీలు అన్నీ కూడా తగ్గించారు. అట్లా బ్లాక్మెయిల్ చేసి బెదిరించింది వాళ్ళు. అదేవిధంగా అంటే వాళ్ళకి అలవాటు అది. ఉమ్, అధికారంలో ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వ్యాపారస్తుల్ని సినిమా తారల్ని బెదిరించి ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళు జేబులో వేసుకుంటారు. పార్టీ ఖాతాలు వేసుకున్నారు కదా, ఉమ్, అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి. అట్లనే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న బుద్ధి పోదు కదా. చచ్చిందాక బొందలో పోయిందాక బీఆర్ఎస్ వాళ్ళకి ఈ అవినీతి జాడ అవినీతి బుద్ధి పోదు. చచ్చిందాక ఉంటుంది. చిట్టా మొత్తం ఇప్పుతాము, ఏ మంత్రి ఎంత భూ కుంభకోణాలు నేను అదే అంటాను. నేనేమంటాను, ఉత్తగం మాట్లాడటం ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఉమ్, రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పిండు, సిబిసిఐడికి వివరాలు ఇవ్వండి, ఉమ్, లేకపోతే సిబిఐకి ఇవ్వండి. ఆల్రెడీ సిబిఐని ఆహ్వానించిన విచారణ జరపమని ఉమ్, నేను ఆహ్వానిస్తాను అంత తేట తెల్లంగా చెప్పిన తర్వాత కూడా ఉమ్. ఎందుకు తోకముడుస్తానని ఎప్పుడో చెప్పిండు. 10 రోజులు 20 రోజులు అయింది. ఇంకా అసెంబ్లీ ఖమ్మంలో కూడా భూముల విషయంలో కూడా వాళ్ళ కొడుకు అంటే పొంగులేటి శ్రీనివాస్ గారి కొడుకు కూడా అక్కడ కబ్జా చేసేసి అసలు ఆయనకి ఏం సంబంధం అది? అది కూడా అక్కడ కబ్జా చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. నాకు 5 కిలోమీటర్ల దూరం మా ఇంటికి అది. ఉమ్, దొంగ అని అరుస్తున్నాడు అక్కడ. అంతేగా వాళ్ళు దొంగ అసలు చేసింది వాళ్ళ. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం వాడు ఉన్నారు. 10 ఏళ్ల క్రితం ఏ ప్రభుత్వం ఉంది? ఎందుకు రోడ్లే లేదు వాళ్ళకి? ఎందుకు కరెంట్ ఇవ్వలేదు నువ్వు? అక్కడ ఏం జరుగుతుంది? ఉమ్, పేదవాళ్ళ ముసుగులో బీఆర్ఎస్ నాయకులు గద్దలు లెక్క ఆ భూములు కాజేయాలి, కోట్లాది రూపాయల భూములు కాజేయాలనుకున్నారు. ఉమ్, ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నది. దాన్ని అభినందించాలి మనం. ఇలా 311 మంది అక్కడ 70 గజాలు 100 గజాలు చొప్పున వాళ్ళకి ఇచ్చినాం. ఉమ్, తర్వాత 100 మందికి అంటే మొత్తం 412 మందికి ఊర్లలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఊర్లో జాగా ఉండి ఈడకొచ్చి మళ్ళీ దీన్ని ఆక్రమించుకుని ఉన్నోళ్ళు ఉన్నారో ఉమ్, వాళ్ళు అట్లా కాదు, మీకు భూమి ఉన్నది అసలు పేద వాళ్ళకి ఇద్దాం అని చెప్పి దాదాపు 100 మందికి వాళ్ళ ఊర్లలో ఇందిరా మిల్లు మంజూరు చేసి. ఉమ్, మరి ఎవరు మంచి చేస్తే దాన్ని ఎట్లా ప్రచారం చేస్తారు మీరు? అసత్య ప్రచారం ఎట్లా చేస్తారు మీరు? ఉమ్. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడుతుందని అనిపించట్లేదు సార్. ఎందుకు భయపడుతుంది? ఇక్కడ అసలు భూములకు దొంగతనం సంబంధించి చేసినోడు లంగతనం చేసినోడు భయపడాలా? వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు ఈ రాజకీయాలు. మీడియాను కూడా అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు అడ్డుకున్నాం? ఎక్కడ మీడియా కూడా ఇటు ఖమ్మం భూదానికి సంబంధించినప్పుడు కూడా కావచ్చు, ఇంకా అంటే విషయం ఏంటంటే కొంత బీఆర్ఎస్ మీడియా ఉందాడ. వాళ్ళు ఏం చేస్తారంటే మంచిని చెడును మంచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగలను పంపించడం కోసం అసలు వాళ్ళకు న్యాయం చేయడం, నిజంగానే ఖాళీ చేయించేవాడైతే వాళ్ళ పునరావాస కేంద్రంలో పెట్టి అన్నం పెట్టి వాళ్ళని సాధాలి, ఎప్పుడో వెళ్ళగొట్టొచ్చుగా బయటికి. కానీ వాళ్ళు అక్కడ ఉంచి నిజమైన పేదలు ఎవరో లెక్కలు తెలుస్తామని విచారణ జరిపి ఎవరికి అసలు గజం జాగా లేదు, ఏ పేదవాడికి లేదు, వాళ్ళకి 312 మంది కాడ ఇచ్చింది. అసలు దొంగలు బయటికి పంపి 700 మంది అవును దొంగలు ఉన్నారు అందులో. ఆ దొంగల బయటికి పంపించడానికి ఇదంతా చేశారు, అయిపోయింది. మీరు దొంగలు అంటారు, వాళ్ళు ఏమో నిరుపేదల్ని ఎటువంటి ఆవాసాలు లేక అక్కడ జీవన బతుకులు చేస్తారు. అట్లాంటి ఎటువంటి ఎంఆర్ఓలు ఆర్డీఓలు అంతా కూడా విచారణ జరిపారు. ఎక్కడ కూడా గజం జాగా లేని నిరుపేదలకు అక్కడ 312 మందికి ఇచ్చినాం. అక్కడ ఎవడైతే దొంగ నాటకాలు ఊళ్ళో వండుకుంటూ అక్కడ ఆస్తులు ఉంచుకొని ఇక్కడ ఆస్తులు ఉంచుకొని ఈ భూమి మీద కన్నేసి కబ్జా చేసి పేదల ముసుగేసుకొని ఆడ కూర్చున్నాడో అట్లాంటి ముసుగేసుకున్న వాళ్ళని తరిమి కొట్టినాం. నిజమైన పేదలు న్యాయం చేసినాం. ఇంకేం కావాలా? అంటే ఈరోజు మాజీ మంత్రి సబితా ఇంద్రకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందో ఎట్లయితే తిరుగుతుందో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా భూమి చుట్టే తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ భూములు కనపడ్డా కానీ దాన్ని ఏం చేద్దాం, ఎట్లా మాయం చేద్దాం అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అదే అలవాటు పడ్డ ప్రాణం కదా. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఇష్టానుసారంగా ఖరీదైనటువంటి కోకాపేట భూములను వాళ్ళ పార్టీ నాయకులకు తక్కువ రేటు కట్టబెట్టడం జరిగింది.
ఇష్టానుసారంగా కొండల్ని కోనల్ని మొత్తం కూడా ప్రకృతి సంపదన మొత్తం కూడా పీల్చి పిప్పి చేసి వాళ్ళ జేబులో వేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం 2014 అధికారం చేపట్టక ముందు వాళ్ళు ఎవ్వడికి వాళ్ళ ముఖానికి ఫామ్ హౌస్లు లేవు. ఇవాళ ప్రతి మంత్రికి, బీఆర్ఎస్లో పనిచేసిన మంత్రికి, ఎమ్మెల్యేకి, సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీసీ వరకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? ప్రకృతి సంపదన మొత్తం కూడా కొల్లగొట్టారు. ఇసుక, నేరేళ్ల ఇసుక చేస్తే ఇసుక మాఫియాలు ఎవరున్నారు అక్కడ? సంతోష్ రావు అంటే రవీందర్ రావు. బీసీలని, ఎస్సీలని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు? కళ్ళ ముందు కనపట్టలేదా? గంగుల కమలాకర్ పేరుని తీసుకొస్తాను. ఆయన కరీంనగర్లో గ్రానైట్ డాన్ అంటారు ఆయన రాష్ట్రంలోని. మరి ఆయన మీ పార్టీలో పెట్టుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే భారత రియల్ ఎస్టేట్ సమితి, BRS భారత రియల్ ఎస్టేట్ సమితి. ఎందుకు? అందులో గ్రానైట్ వ్యాపారులు, కలెక్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ పార్టీలో ఎమ్మెల్సీని చేసి ఆయన వ్యాపారం ఏందో అందరికి రాజపుష్పాన్ని పెద్ద బిల్డింగ్లు కట్టి, అపార్ట్మెంట్లు కట్టి, చెరువుల్లో, కుంటల్లో కట్టి ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారో వాళ్ళ తెలుసు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైడ్రా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమాలతో 1200 ఎకరాలంటే 70,000 కోట్ల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ పరం చేసింది. ఇలా చూడండి, పేపర్లో చూడండి, హైడ్రా డన్ గుడ్ వర్క్ అని ఇట్లా మెసేజ్ ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్లో అభినందిస్తాను, ర్యాలీలు ఇస్తున్నారు. కానీ నిజమైన వాళ్ళని కూల్చలేదు. ఎంఐఎం సంబంధించిన వాళ్ళది, ఎంఐఎం నిన్న చూడండి, నిన్న పోయి కూల్చిన లేదా కేసులు పెట్టిన వాళ్ళ మీద రుబాబు చేస్తుంది. ఇప్పటికి కూడా నడుస్తుంది, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేవంత్ ఉద్దీన్ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ ఉద్దీన్ లేదు, రేవంత్ అందరి వాడు. ఎక్కడైతే కల్లు గీత కార్మికులు న్యాయం చేసేటప్పుడు రేవంత్ గౌడ్ అవుతాడు. యాదవుల కోసం, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం, యాదవ సంక్షేమానికి పాటుపడేటప్పుడు రేవంత్ యాదవ్ అవుతాడు. మాదిగల సంక్షేమానికి పాటుపడేటప్పుడు రేవంత్ మాదిగ అవుతాడు. మాలల సంక్షేమానికి పాటుపడేటప్పుడు రేవంత్ మాదిగ అవుతాడు. అదే ముస్లిమ్స్ యొక్క సంక్షేమానికి పాటుపడేటప్పుడు రేవంత్ ఖాన్ అవుతాడు, రేవంత్ ఉద్దీన్ అవుతాడు, ఏదైనా అవుతాడు. అదేవిధంగా ఇంకా చాలా కులాలు ఉన్నాయి. ఏ రజకుల గురించి పాటుపడితే రేవంత్ రజక అవుతాడు, రేవంత్ ముద్రాద అవుతాడు, రేవంత్ మున్నూరు కాపు అవుతాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు ఆరాధ్య దైవంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ క్షేమం కోసం బాగా పనిచేస్తాడు. రేవంత్ నాయకుడు. కాబట్టి రేవంత్ రెడ్డి చేసే పనులు ప్రజలకు నచ్చుతున్నాయి. ఎప్పుడైతే మూసీ గర్భంలో కొంతమందిని ఆ రోజు మూసీ నది లోపల రేకులు కట్టుకున్నాడు అంటే వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు బాధపడ్డారు. వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ దేశంపై కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు అన్యాక్రాంతంగా పడుంటే వాటిని మంచి చేసి, బాగు చేసి అక్కడికి పునరావాసం కల్పించిన వాళ్ళకి కనిపిస్తే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, బా ఎంత హాయిగా ఉందో మాకు ఇక్కడ, దోమలు లేవు, మురికి వాసన లేదు, చక్కని నీళ్లు, మంచి వసతి, ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి దేవుడు, ఆయన అనవసరంగా దూషించడం పొరపాటు అయింది అని అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు మూసీ పునరుజ్జీవనం కూడా ముందు ఇలా కమిటీ మంత్రివర్గ ఉపసంఘం వేశారు. వాళ్ళ ప్రజల యొక్క డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు 10 రూపాయలు అడిగితే 30 రూపాయలు ఇస్తాం మీకు నష్టపరిహారం అని మెరుగైనటువంటి ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ఆ మూసీ పునరుజ్జీవనానికి అడుగు పెడతాం. మరి గత ప్రభుత్వం వాళ్ళు అన్నారు ఎన్నో, మా దగ్గర ఉన్న వీడియోలు చూపిమంటే చూపిస్తాను. నేను కూడా హరీష్ రావు, కేటీఆర్ ఏమన్నాడు, కేసీఆర్ ఏమన్నాడు. కేసీఆర్ అయితే నిర్దాక్షిణం కూల్చేస్తామంటే 27,000 కట్టడాలను. అదేవిధంగా కేటీఆర్ అయితే బుల్డోజర్లు వస్తాయి, తొలగిస్తాయి అని చెప్పి ఆయన అన్నాడు. ఇవన్నీ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఇంకోటిసారి తెలంగాణలో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఇంకొక వైపు, బీజేపీ కూడా మరొక వైపు కొట్లాడుతూ ఉన్నాయి వాళ్ళ లక్ష్యాల కోసం. మరొక నేత కూడా కల్వకుంట్ల కవిత గారు ఈ నెల 25వ తారీఖున పార్టీ స్థాపించబోతా ఉన్నాను, నా జెండా మొత్తం తెలంగాణలో సమన్వయ తెలంగాణ తీసుకురావాలి, భౌతిక తెలంగాణ వచ్చింది, సమానత్వ తెలంగాణ ఇంతవరకు రాలేదు, నా వల్లనే వస్తుంది నేను అనుకుంటే తను చెప్తా ఉంది. తన పార్టీ కూడా స్థాపించబోతా ఉంది. ఎట్లా చూస్తూ ఉన్నారు, నిజంగా ఎంతవరకు సక్సెస్? ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు వేరే పార్టీ గురించి ఆలోచన చేయరు. ఒకవేళ రాజ్యాంగం ప్రకారం హక్కు ఉంది కాబట్టి పెట్టుకోమని వద్దానులే. నేను ఏమన్నా కేఏ పాల్ కూడా పెట్టిండు పార్టీ, అంటే కవిత కూడా పెడుతుంది, ఏమవుతుంది? మంచిదేగా, నవ్వుతారు అందరూ. అంటే కేఏ పాల్తో పోల్చడం అంతే కదా, ఏముంటుంది అంటున్నా. ఇలా 1000 కోట్లు సంపాదించిన ఆ కుటుంబంలో నుంచి నాకు ఆస్తిలో వాటా రాలేదు, ఇయ్యలేదని చెప్పి బయటకు వచ్చి లిక్కర్ కేసులో జైలుకు పోతే ఆ కేసు ఏదో జరిగింది. సుప్రీం హైకోర్టు మళ్ళీ దాన్ని తప్పు పట్టింది. అది ఏం తేలక ముందే వచ్చేసింది, నీతిపరురాలని నేను భౌతిక తెలంగాణ కోసం కృషి చేస్తా అని మాట్లాడితే నమ్ముతారా? చెప్పండి ఎవరు? ఇప్పుడు పులిని నమ్ముతాడు ఎవడన్నా?
రక్తం రక్తం మరిగిన పులిని ఎవడు నమ్మడు, గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు కూడా ఎంత చేసినా, ఎంత పాముకు పాలు పోస్తే ఏమైంది, ఏ ఒక కంపల్సరీ ఏదో ఒకటి అంటే మీరు ఇక్కడ కాగితం కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇంటింటికి నేను అదే చెప్తున్నా, 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ఎన్నికలో ప్రజలు దీవిస్తున్న తరుణంలో కవితలు వచ్చినా, కేఏ పాలు వచ్చినా, ఇంకెవరైనా రాని వద్దంది ఎవరు? అంటే మీరు ఇందాక అన్నట్టే ఆమె కూడా అదే చెప్తుంది, రక్తం మరిగిపోతుంది, రక్తం ఉడికిపోతా ఉంది, తెలంగాణ ప్రజల గోస వింటే ఖచ్చితంగా గర్జిస్తా అని అంటుంది కదా. ఇప్పుడు గర్జించు, నువ్వు ఏం చేస్తావు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గర్జించలే? నీకు అవమానాలు జరిగితే నువ్వు రావాలి కదా బయటకు. అప్పుడే వచ్చి గొంతు నిజంగానే మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు నమ్మేవాళ్ళు. కానీ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనది నటన, వాళ్ళ కుటుంబంలో నటన, వాళ్ళ పార్టీకి పుట్టగతులు ఉండవు కాబట్టి వాళ్ళ ఇంట్లో మనిషి ఏదో పార్టీ పెట్టాలా, మళ్ళీ హరీష్ రావు బయటకు వస్తే మళ్ళీ ప్రమాదం కాబట్టి వాళ్ళ ఇంట్లో మనిషి పెట్టాలని చెప్పి వాళ్ళు ఏమైనా ఆట ఆడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. తెలంగాణ సమాజం అన్ని కూడా జాగ్రత్త చూస్తుంది కదా. అంటే టీఆర్ఎస్ అనేది నామకరణం పెట్టబోతా ఉన్నాడు. నేనేం చెప్పిన అయిపోయిన ముచ్చట, అది ఒడిసిన ముచ్చట. ఒడిసి టీఆర్ఎస్ అనేది వాళ్ళ గొయ్యిన వాళ్ళే గతంలో 2 సార్లు కలిసి అత్యాశ, దురాశ. కేసీఆర్ ప్రధానమంత్రి కావడం కోసం టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి మార్చేసిండు. కృష్ణా జలాలను కూడా ఆంధ్రాకి తరలిపోతుంటే ఎందుకు ఊపిక పెట్టిండు? ఒకవేళ ఆంధ్రాలో ఓట్లు కావాలి కదా, మళ్ళీ కృష్ణా జలాలు తరలించొద్దని ఆపితే, పోతిరెడ్డి పాడిన ఆపితే, మనకచరణలు ఆపితే మనకు ఓట్లేరు. కాబట్టి మనం చూస్తూ చూడకుండా. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి కావాలంటే, లేదా ఉప ప్రధాని కావాలన్నా నాకు ఆంధ్రాలో ఓట్లు కావాలి అనే తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని, నేలను, రోజా రొయ్యల పులుసుకు చేపల కూర తాగడబెట్టిన లేదా? ఇవన్నీ ప్రజలు చూశారు కదా. ఎన్ని పిల్లి మొగ్గలు వేసిన కవిత ప్రయోజనం ఉండదు. నాకు తెలిసి చేరే వాళ్ళు కూడా ఎవరున్నారు? ఎవరు చేస్తారు? ఓట్లు చీలే అవకాశాలు కూడా ఏం లేవు. చీల్తే వాళ్ళే చేస్తారు, మాకేంది? చీల్తే వాళ్ళే చేరుతాయి. బీఆర్ఎస్ఏ కదా ఎవరి మీద ఆరోపణ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాజాప్తగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 53 లక్షల మందికి 2700 కోట్లు ఖర్చు పెడతాం. 45 లక్షల సిలిండర్లు 500కే సబ్సిడీకి దాదాపు 750 కోట్లు ఖర్చు పెడతాం సంవత్సరానికి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేసినాం. ఎక్కడ మహిళలను ఇందాక చెప్పిన 57,000 కోట్లు, 2,500 గురించి ఆలోచించిన మహిళలు. రేవంత్ రెడ్డి మమ్మల్ని కోటీశ్వరులు చేస్తాడు, మాన్న ఇస్తాడు, అయ్యి ఇస్తాడు. ఇలా నాకు బస్సులో యాజమాన్యం కల్పించాడు, పెట్రోల్ బంక్ పెట్టిస్తాడు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 5 లక్షలే మహిళలకు, వడ్డీకి 5 లక్షలకే అంతవరకు పరిమితి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సంఘాలు 6 లక్షలు ఉన్నాయి. ఒక్కొక్క మహిళా సంఘం 14 లక్షల వరకు రుణాలు పొందుతుంది. వడ్డీ లేని రుణాలు, అవి వడ్డీతో రుణాలు, అవి పావులా వడ్డీ. అసలు ఈ వడ్డీ లేకుండా ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికే 1390 కోట్లు మహిళలు తీసుకున్న రుణాలకి వడ్డీలు కట్టింది. ఆ విధంగా సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతున్న తరుణంలో అంటే చాలా వరకు వీటిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇది ఆఖరి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యామ్నాయంగా పార్టీలు వస్తూ ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా కవిత కూడా అదే మాట్లాడుతూ ఉంది, నేను ప్రజల కోసం కొట్లాడుతున్నాను, ప్రజల్లోకి వెళ్తా ఉంది, పాదయాత్ర అనుకుంటూ వెళ్తా ఉంది. కవిత అంటే చెప్తుంది. ప్రజలు ఏమంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలా, చల్లగా ఉండాలా, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉండాలా, ఇంకెక్కువే ఉండాలంటున్నారు. అన్నప్పుడు కవితని ఎవరు పట్టించుకుంటారు అంటున్నా. ఇవాళ చెప్పిన కదా, సన్న బియ్యం మీరు ఇచ్చారా, మేము మొక్కలకి రేషన్ కార్డు ఇవ్వలేనోడు ఇవాళ వచ్చి మాట్లాడితే నమ్ముతారా? ఎన్ని కార్యక్రమాలు అసలు, ఎన్ని అన్నదాతలు ఇవాళ అన్నదాతలు సంతృప్తిగా ఉన్నారు. మేము 15,000 ఇస్తానన్నాం సంవత్సరానికి, కానీ 12,000 ఇచ్చినా చాలే. మా పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి పాప కష్టపడతాడు, రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ఆగం చేసిపోతే ఈయన బాగు చేస్తాడు, నయం చేస్తాడు, తర్వాత ఇస్తాడులే అని రైతులే మన్ని రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఇంకొక విషయం సార్, కవిత మాట్లాడిన విషయమే మళ్ళీ మీ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం ఎప్పుడు చేస్తారని విజయశాంతి గారు కూడా మొన్న మండలి సభలో మాట్లాడింది. ఇదే నినాదాన్ని గట్టిగా కవిత గారు కూడా తీసుకుపోతా ఉన్నారు. భారీ సభకు కూడా తన ఒక ప్రణాళిక తెలుసుకున్నారు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇది అంటే విజయశాంతి గారు సహసిద్ధంగా మాట్లాడారు. ప్రభుత్వమే కోదండరాము వీళ్ళకి అప్పచెప్పింది కొంతమంది, పొన్నం ప్రభాకర్ గారికి, ఈయన ఏ విధంగా చేద్దాము, దీనికి ఒక కమిటీ వేయండి అని కమిటీ వేసి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు గద్దర్ గుర్తురాలే, అందశ్రీ గుర్తురాలే, ఎవరు గుర్తురాలే, ఏ ఉద్యమకారుడు గుర్తురాలే. ఇవాళ అధికారం పోయిన తర్వాత మాట్లాడితే ఏమొస్తుంది? కవిత గారు ఇప్పుడు కూర్చుంటే ఏమొస్తుంది? ముందే తెలుసుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చేయబోతుంది కాబట్టి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ఇది. నేను చేయబట్టే నువ్వు అట్లా అనుకుంటుంది. ఎడ్ల బండి పోతుంటే కింద కుక్క పోతుంటుందట.
కింద కుక్క పోకుంటూ ఏమనుకుంటుంది అంటే బా ఈ బరువు మొత్తం నేనే మొత్తన్నా అని కుక్క అనుకున్నట్టు ఇప్పుడు కవిత గారు అనుకుంటున్నారు. ప్రజలకు తెలియదా? రేవంత్ రెడ్డి అన్నమాట ఇలా మహిళల స్కూటీల అంశం కూడా వచ్చింది. ఆయన 600 కోట్లు అయింది, ఇస్తాడు, బరాబర్ ఇస్తాడు. 1,50,000 మందికి ఇస్తాడు, కాలేజీకి పోయే అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాడు. సార్ ఫైనల్ క్వశ్చన్, మొన్న ఏదైతే మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్న 3 కూడా జరిగిపోయినాయి. అక్కడ ఇక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఒక్కటి కూడా దక్కని పరిస్థితి కనబడుతుంది. అటు బీఆర్ఎస్ 2 ఖాతాలు వేసుకుంది, అటు బీజేపీ 1 ఖాతాలు వేసుకుంది. దీంతోనే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైపోయింది. ఇలాంటి ఓటమిలు ఇంకా ముందు చవి చూడాల్సింది ఏంటంటే అక్కడ ఖానాపూర్లో సరి సమానంగా వచ్చినాయి అందరికి, బీఆర్ఎస్కి బీజేపీకి. ఇలా దీనివల్ల ఏమైంది, ఇలా బీఆర్ఎస్ బీజేపీ భవిష్యత్తులో జరగబోయే ఒప్పందం పొత్తులు ఇప్పుడే కళ్ళ ముందు కనపడుతున్నాయి. రాకేష్ రెడ్డి అన్నాడు కదా మొన్ననే ఎమ్మెల్యే, మేము భవిష్యత్తులో పోటీ చేస్తాం, బీఆర్ఎస్ మేము కలిసి పోటీ చేస్తాం అన్నాడు. అంతకుముందు కవిత గారే ఏమన్నది గుర్తుంది సార్, ఆమె రాజకీయం కోసం అందో ఎందుకోసం అన్నదో కానీ, నేను జైల్లో ఉంటే మా అన్న మా బావ వచ్చి నన్ను మనం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందామని మాట్లాడితే నాకు బాధ కలిగింది అన్నది. ఆ మాట ప్రెస్ మీట్ పెట్టిన అంశం చెప్పంగానే రాజాసింగ్ బీజేపీ నాయకుడు ఎమ్మెల్యే ఆయన ఏమండు, అవునవును మా బీజేపీ నాయకులు కేసీఆర్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారు, అది వాస్తవం అన్నాడు. ఆయన అన్న కొద్దిసేపటికే సీఎం రమేష్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన రాజ్యసభ లోక్సభ సభ్యుడు, ఆయన ఏమన్నాడు, కేటీఆర్ నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, అమిత్ షా దగ్గర సపో ఆ కేసులు పెట్టారు, ఆ కేసుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టింది, ఆ అవినీతి కేసుల నుంచి నన్ను బయటపడేయండి, మీరు ఏదంటే అది పొత్తు అంటే పొత్తు, విలీనం అంటే విలీనం అని మాట్లాడినట్టు ఆ వీడియో ఫుటేజ్ కూడా బయట పెడతా అన్నాడు. తప్పేంది సార్, వాళ్ళు పొత్తుంటే తప్పేంది. ఇప్పుడు ఆంధ్ర అంతే కదా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం వాళ్ళిద్దరు ఒకటే కదా, ఒక తాను అనుకుంటే మొక్కలే. ఇలా కాళేశ్వరం కేసు ఏమన్నాడు, రేవంత్ రెడ్డి విచారణ జరుపుతుంటే మీ వల్ల కాదు మాకు అప్పచెప్పండి అని బండి సంజయ్ అన్నాడు, హోంమంత్రి కేంద్ర సహాయ మంత్రి. కిషన్ రెడ్డి అన్నాడు, మాకు అప్పచెప్పండి మీ వల్ల కాదు అన్నాడు. రామచంద్ర నగామ వచ్చిన మా రామచంద్రరావు అన్నాడు. అమిత్ షా నడ్డాలు అయితే హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎం లెక్క మారింది అని. మొన్న నీటిపారుదల కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ సిఆర్ పాటిల్ పార్లమెంట్లో 1,00,000 కోట్లు గంగలో పోసారన్నాడు. మరి గంగలో పోసారన్నప్పుడు మేము విచారణ జరపమని వాళ్ళకి అవకాశం సిబిఐకి రాస్తే ఎందుకు విచారణ జరపట్లేదు? 10 ఏళ్ళు కేసీఆర్ని ఏ రోజన్నా కేసీఆర్ పైన సిబిఐ ఈగ వాలిందా, ఈడీ ఈగ వాలిందా? అంతకుముందు 10 ఏళ్ళు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మచ్చలేసే ప్రయత్నం చేశారు. సొంత పత్రికను కాపాడుకునే ప్రయత్నంలో చిదంబరాన్ని జైల్లో పెట్టారు, కాంగ్రెస్ మాజీ హోంమంత్రిని. డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉంటే ఆయన జైల్లో పెట్టారు. మరి కేసీఆర్ మీకు కనపడలేదా? ఏటీఎంగా ఉందన్నారుగా, ఎందుకు కాపాడారు? మరి ఇప్పుడు ఎందుకు కాపాడుతున్నారు అంటే వాళ్ళు ఒకటే. ఈ బంధాలు పొత్తులే అయినా 1-2 పోతే అయింది, దాదాపు 100 దాకా వచ్చినాయి మాకు. అంటే ఇదే అంశాన్ని కూడా వాళ్ళు కూడా అంటా ఉన్నారు, ఇప్పుడు కలిసే ఏంది ఆంధ్రప్రదేశ్ ఎంత మంచిగా డెవలప్మెంట్ అవుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల, తెలంగాణ కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజల కోసము. నేను ఏమంటున్నా, బహిరంగ జనం అర్థం చేసుకుంటారు కదా. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కలిసినవంటే రేపు కలిసిన ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఇంటికి రాదు ఇత్తు. ఎవడేస్తాడు ఈ అవినీతి పార్టీని? బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఇంటికి రాదు ఇత్తు, గుర్తుపెట్టుకోండి. ఎట్లా వస్తుంది? ఈ అవినీతి పార్టీని అరెస్ట్ చేస్తారని చెప్పి కేసు సిబిఐకి అప్పచెప్తే అరెస్ట్ చేయని వాళ్ళని, అవినీతి కేసీఆర్ని ప్రోత్సహించేటువంటి బీఆర్ఎస్ని బీజేపీని ఎట్లా తెలంగాణ సమాజం నమ్ముతుంది? కాబట్టి వాళ్ళు రహస్య ఎలక్షన్ టైంలో అయితే ఏం కాదులే, ఏదో రకంగా ముందుకు పోదాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, భాగస్వాములుగా చైర్మన్ వైస్ చైర్మన్లు ఇచ్చుకున్నారు. భవిష్యత్తులో నేను చెప్తాను కదా, ఏ నిజమవుతుంది మళ్ళీ మీ ఛానల్కి వచ్చి 360 ఛానల్కి వచ్చి నేను కూర్చుంటాను, తెలుగు 360కి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఇంటికి రాదు ఇత్తు, ఇదే నిజం, అంతే అంటారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.